GMA కన్వెన్షన్ 2025కి ఎక్స్ సిబిఐ ఆఫీసర్ అండ్ ఎక్స్ ఐజీ నన్ అదర్ దాన్ బాలకిషన్ గారు ఇక్కడ ఉన్నారు. అండ్ ఆయన మాటలో తెలుసుకుందాం ఈ కన్వెన్షన్ ఎలా ఉండబోతుందో అండ్ వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమేమి ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అండ్ మన ఆడియన్స్ కి వరల్డ్ వైడ్ గా చూసిన తెలుగు వాళ్ళందరికీ మీరు ఏం చెప్పబోతున్నారు? మొదటిగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది మన కాపులలో కూడా ఈ అమెరికాలో 2 విభాగాలు ఉన్నాయని తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకందరికీ అందరూ ఏకమై వాళ్ళిద్దరూ ఒకటై దాని మొదటికి వాళ్ళ ఐక్యత రావాలి. వాళ్ళలో వచ్చి వాళ్ళు దే షుడ్ స్ప్రెడ్ దిస్ టు ది వరల్డ్ దట్ వీ హ్యావ్ కమ్ టుగెదర్. Let the others also come together and work for Munnar community to prosper and for their growth. That should be the word from this GMA. A word should come from them as a unique word of both this whatever this both the సంఘాలు 2 సంఘాల నుంచి కలిసి ఒకటే వర్డ్ రావాలి. రెండుగా వస్తే వేరుగా వస్తుంది. అది అందుకొరకు ఏదైనా 2 కలిసి ఒకటై ఈ వర్డ్ ప్రపంచానికి తెలియజేయాలని నా కోరిక. ఓకే, సో అమేజింగ్. నాకు అర్థమైన దాని ప్రకారం అయితే కనుక ఇక్కడికి అందరినీ యునైట్ చేస్తూ వచ్చే ఈ కాన్ఫరెన్స్ ప్రతి ఇయర్ అవుతూ ఉండబోతుంది అండ్ ఇంకా పీపుల్ రాబోతున్నారు. అది నిజమేనా సార్? ఎస్, డెఫినెట్లీ. అండ్ ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ to conduct this summit, this GMA next year or whatever the period you are proposing. Please conduct this in India, so that ఇండియాలో ఇండియాలో స్పెషల్లీ తెలంగాణలో మన మున్నూరు కాపుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అక్కడ వాళ్ళు ఏతున్నదో ఇక్కడికి రావాలంటే ఆర్థికంగా అందరూ ఎంతో వాళ్ళకి ఇష్టం ఉన్నా వాళ్ళు ఇక్కడికి రాలేరు. వచ్చి ఇక్కడ ఇట్లాంటి వాటిలలో వాళ్ళు పాలు పంచుకోలేరు. వేరేస్ ఇక్కడ ఉన్న యుఎస్ఏలో ఉన్న మన మున్నూరు కాపులు దే కెన్ అఫోర్డ్ టు కమ్ టు ఇండియా. అందుకొరకు అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, నెక్స్ట్ కమ్ సమ్మిట్ దే షుడ్ కండక్ట్ ఇన్ ఇండియా, దట్ టు ఇన్ ప్రిఫరబుల్లీ ఇన్ తెలంగాణ, దట్ టు ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ.